కనుల ముందు ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క మరణ సంఖ్యలో చేరకుండా మనం ఉన్నామనంటే దేవుడు మనకి ఎటువంటి పాఠాలను నేర్పిస్తున్నాడు? ఇదిగో ఏదో ఒక రోజు నిన్ను కూడా అలాగే మోసుకొని తీసుకొని వెళ్ళి మంటిలో పాతి పెడతారు, గుర్తుపెట్టుకో అనే పాఠాలు నేర్చుకోవాలి మనం. అవునా కదా? ఏదో ఒక రోజున నిన్నును నన్నును అలాగే నలుగురు మనుషులు మోసుకొని వెళ్ళి ఆ యొక్క మంటిలో పాతి పెడతారు. ఎందుకంటే మన్నైనది వెనుకటి వెళ్ళి మరలా తిరిగి ఏం చేయాలి? మంటిలో కలవాలి. మానవ దేహంలో జీవం ఉండగానే, ప్రాణం ఉండగానే ఆత్మకి దిద్దుబాటు అవసరం. మానవ దేహంలో ప్రాణం ఉండగానే ఆత్మకు దిద్దుబాటు అవసరం. దేవుడు అది కోరుకుంటున్నాడు. మానవ దేహంలో ప్రాణం ఉండగానే దేవుడు ఏం కోరుకుంటాడంటే నీ ఆత్మకు దిద్దుబాటు, నీ ఆత్మని దిద్దుబాటు కోరుకో, నీ ఆత్మని సరిదిద్దుకో. నీ ఆత్మ తప్పు చేసింది, నీ ఆత్మ పాపం చేసింది. నీ మానవ దేహంలో నువ్వు పాపం చేయటం వల్ల నీ యొక్క పాపము నీ ఆత్మ కంటింది కనుక నీ